ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనిలో నిజంగా ఏం కనుక్కోరనుకుంటున్నారా జనాలు? ఆ? వాళ్ళు మర్చిపోలే ఇంకా చేదు జ్ఞాపకము సెంట్రల్ యూనివర్సిటీ హెచ్యు భూముల్లో జరిగిన దారుణాన్ని దాష్టికాన్ని ఇంకా కళ్ళ ముందర ఆ వీడియోలు కదులుతూనే ఉన్నాయి. ఎవ్వరు మర్చిపోలే. రాత్రికి పెట్టి వందల ఎకరాల్లో మీరు డీఫారెస్ట్ చేసిన విషయాన్ని మర్చిపోలే. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన విషయమో మర్చిపోలేదు. అయినప్పటికీ కూడా ఇంకా దాన్ని ఏదో చేస్తాము, సాగదీస్తాం, పగలదీస్తామనే మాట్లాడుతున్నారు. అరోబాయ్ నిజంగా కొంచెమన్నా సోయి ఉండదా అంటున్నారు తెలంగాణ ప్రజలు. మీరు వన మహోత్సవం సందర్భంగా అరే ఆడ రాజేంద్ర నగర్లో ఖాళీ జాగా లేదా? తీసుకుపోయి మొక్కలు నాటనిక మీ ఫోటోషూట్ల కోసము, మీ వీడియోగ్రాఫర్ల కోసము, మీ పబ్లిసిటీ కోసం ఇంకా జాగనే లేదా? అవ్వా నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇదేంది అనేసి. శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే అదేదో అయినట్టుగా అరే వన మహోత్సవంలో ఖాళీ జాగా మిస్ అయిందా? రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాగా లేదా? ఆ రాత్రికి జేసీబీలు పెట్టి 60-70 ఏళ్ళున్న చెట్లు నరకుడు ఏంది అసలు? ఎటు దారి తీస్తుంది? మీ యొక్క వీడియోలతో ఇజ్జత్ పోతుంది. ఒకసారి చూసుకోరు ఎంత అల్లకల్లోలం అవుతుంది అనేసి. అప్పటిదేం మర్చిపోలే ఎవ్వరు కూడా చేదు జ్ఞాపకాన్ని ఇంకా హెచ్యు సంగతి మర్చిపోలే. మళ్ళీ పోయి మీ బాజాప్తు ఇక్కడ ఏదో పెద్ద ప్రేమ లేదు, మొక్కల మీద నేచర్ మీద గౌరవం లేదు, ఏదీ లేదు, మన్ను లేదు, మశానం లేదు. మనము వనమత్సవంలో మనం మంచి కనబడ్డామా లేదా? పబ్లిసిటీ వచ్చిందా లేదా? అరే వాళ్ళకన్నా కూడా అరే ముఖ్యమంత్రి వస్తున్నాడు యూనివర్సిటీకి అనగానే రాత్రి చెట్లు వీకేస్తారా? ఒకవేళ వీళ్ళు ఎవరైనా చెప్పినా ఇక్కడి నుంచి ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా చెప్పినా కూడా వద్దొద్దు ఈ ఖాళీ జాగా ఉంది గిడొచ్చి నీ చెట్లు నాటరని చెప్పాలి కదా. ఏందది? ఆ వీడియోలలో వాళ్ళు చెప్తారు కదా. సేమ్ ఆ రాజనగర్ యూనివర్సిటీ విద్యార్థులు రాత్రికి జేసీబీలు పెట్టేసి 100 చెట్లు తీసుడేంది? ఏడన్నుందా ఇట్లాంటి ముచ్చట అసలు? నిజంగానే వీళ్ళంతా పిచ్చిలేసింది తలకాయకు రోకలు చుట్టండి అన్నట్టుందా పరిస్థితి? ఎందుకు కొంపదీసి నాకు అర్థమైతలేదు. మళ్ళీ అదొకటే కాదు, 60-70 సంవత్సరాలనేమో చెట్లనేమో ఊలుస్తారు, ఒక్క సంవత్సరం చెట్లున్న లాంటివి తీసుకొచ్చి ఆ చిన్న తీసుకొచ్చి నాడతారు. ఏమన్నా ముచ్చట ఇది? దీన్ని పిచ్చి అంటారా, ఎర్ర అంటారా? సరే, ఇక మరి ఆడిపోయి జర పచ్చదనము చెట్ల గురించి మాట్లాడితే మంచిగా ఉంటుంది కదా. ఏం మాట్లాడతారు ఆడిపోయి? సన్న బియ్యం కనబడుతుంది. మీరు వీడియోలు చూడండి, మీకు పక్కన వీడియోలు ప్లే అవుతున్నాయి కదా. సన్న బియ్యం ఇంకా చెట్ల గురించి పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోయేసి, వనమహోత్సవం సందర్భంగా పోయేసి ఆడపోయి సన్న బియ్యం గురించి మాట్లాడేందుకు, ఆడపోయి 33% మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. మహిళల గురించి మహిళల సాధికారత కోసము నిజంగానే పిలిచినప్పుడు ఈ ముచ్చట చెప్పొచ్చు. ఇగో రానున్న దాంట్లో ఎలక్షన్లో రిజర్వేషన్ అమలవుతుంది అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో 51 సీట్లు ఏమో వస్తాయి, కానీ నేను 60 సీట్లు ఇస్తాను చెప్పు, మంచిగానే ఉంది, కాదంటలేము. కానీ చెప్పే మాట ఎక్కడ, దేనికి, ఏ సందర్భంలో చెప్తామనేది ఇక్కడ ఇంపార్టెంట్. నాకు ఇది చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది. అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చింది, దిల్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చాలా అందరు గుర్తుంటుంది, వేణుమాధవ్ కామెడీ ఉంటుంది. అది కాలేజీలో సీట్ కోసము ముందు హీరోయిన్ పోయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు కదా, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అలాగే మీరు ఏ ఇయర్లో పుట్టిరు, ఇట్లాంటివన్నీ అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ చెప్పొస్తుంది. ఈయనకు అత్యుత్సాహం ఎక్కువ కదా వేణుమాధవ్కి, అందులో సినిమా క్యారెక్టర్లో, అందులో కామెడీ క్యారెక్టరు. సిస్టర్ ఏమడిగినరు అని అంటారు. అంటే నాకు క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్ చెప్తే చాలంట. కనీసం చెప్తుంటే కూడా వినే ప్రయత్నం చేయరు. అసలే 3 అడుగులు ఉంటాడు వేణుమాధవ్, కానీ చాలా మంచి కామెడీ చేస్తాడు. చెప్పబోతుంది బుట్టో క్వశ్చన్స్ కూడా చెప్పు, నా క్వశ్చన్స్ వద్దు నాకు ఆన్సర్లు చెప్పు అని అంటాడు. సో ఆడికి పోయిన తర్వాత ఈయన అడిగే క్వశ్చన్ వేరు, ఈయన చెప్పేది మాత్రం అంటే రాసుకున్నాడు కదా, ఆ రాసుకున్నదే చెప్తాడు. అంటే ఆమె చెప్పిన ఆన్సర్లకి దీనికి సేమే, కరెక్టే, కానీ క్వశ్చన్స్ వేరు. ఆ కామెడీ ఒకసారి గుర్తు చేసుకోండి, మీరు బాగా అర్థమవుతుంది. సేమ్ టు సేమ్ అట్లా ఉంటుంది ఇప్పుడు రేవంత్ అన్న చేసే పరిస్థితి కూడా. అరే ఏడికి పోయినా గదే ముచ్చట, ఏడికి పోయినా గవే గొప్పలోనా. ఇప్పుడు ఆడ ఒక్కసారిగా అడిగిండ్రు అసలు నిజంగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. సన్న బియ్యం కాకుండా ఈ గ్యాస్ సిలిండర్ల గురించి అడగాల్సి ఉండే. అమ్మ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, సరే పైసలు ఇస్తే వచ్చిరో లేకపోతే మీరు అభిమానంతో వచ్చిరో, రేవంత్ అన్న మీద నా మీద అభిమానంతో వచ్చిరో, కానీ మీకు ఎంతమందికి
మేము గ్యాస్ బండ్ ఇస్తున్నాం కదా, సిలిండరు 500 రూపాయలకే ఇస్తున్నాం కదా, మీకు మిగతాదంతా బ్యాంక్లో పడుతుంది, మీకు నిజంగానే 500కే వస్తుందమ్మా సిలిండరు, ఎంతమందికి వస్తుందో ఒక్కసారి చేతులు ఎత్తుర్రి అంటే నిజంగా అర్థమవుతుండే కదా. ఇంకొక ముచ్చట కూడా అడగాల్సి ఉండే, అరే మీరు పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మలక్కలు చెల్లెళ్ళు ఉంటారు, అట్లనే విధంగా మీ మీ ఇంట్లో మీ బిడ్డలకు మీ మనవరాలకు లగ్గమై ఉంటుంది కదా, ఈ లగ్గమైన వాళ్ళకి తులం బంగారం వచ్చిందా, వచ్చిన వాళ్ళు జర్ర చేతులు ఎత్తుండ్రి అని అంటే బాగుండు. మరి ఒక చేతి ఎత్తుతారు, మరి 2 చేతులు ఎత్తుద్దురో కూడా చెప్పేటోళ్ళు. ఓకే, దాంతోపాటు ఇంకొక ముచ్చట అడగాల వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఏమెదురు చూసారు తెలుసా, రేవంత్ అన్నయ్య తులం బంగారం ముచ్చట, 2500 ముచ్చట, చదువుకునే డిగ్రీ చదువుకునే మన ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తానడు కదా, వీటి గురించి బాగా ఆసక్తిగా ఎదురు చూసారు. పాపం వాళ్ళు ఒకసారి చూడండి వీడియోలో, వాళ్ళు నిరాశకు గురి. ఏమైనా సన్నబియ్యం ఇచ్చినాం కదా, సన్నబియ్యం మంచుకునే చేతులు ఎత్తురా అంటే ఒక్కొక్కరు 4 చేతులు ఎత్తిరా, ఒక చేయని ఎత్తిరా కనీసం. ఆ విజువల్స్లో చూడు, ఇగో అట్లుంటుంది మన రేవంత్ అన్న ముచ్చట. అంటే ఎదుటోంది తప్పైనా అంటే నా తప్పుని నేను ఎట్లా ఒప్పుకోను అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసిన తీరు అట్లుంటుంది. ఆడ పోయేస్తారు, ఈయన ఓనం కోసము పబ్లిసిటీ కోసము చెట్లు నరికేస్తారు, ఏదో తెచ్చి గింత చెట్లు నాటుతారు, ఓ సంవత్సరం ఉన్న చెట్లు, పాత చెట్లు ఎటన్నా పోని, పర్యావరణం ఎటన్నా పోని. మనం హెచ్సియూలో చేసినాము, హెచ్సియూలో మనకు ఆల్రెడీ మొట్టికాయలు పడ్డాయి, చాచి 2 లెంప దెబ్బలు కొట్టినట్టుగా ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ మనం ఇట్లా పని చేయొచ్చా అనేది కూడా తెలియదు. అంతే, మనకి పబ్లిసిటీ వచ్చిందా లేదా. రెండోది ఏంది, ఆడికి పోయిన తర్వాత మేము ఇంతమంది మంచిదే, కానీ ఏ సందర్భంలో చెప్పాలి, మీరు మహిళల సాధికారత గురించి మహిళల కోసం ఒకరోజు సపరేట్ మీటింగ్ పిలిచి కొంచెము తొడలు భుజాలు ఎగిరేయకుండా కొంచెం వాళ్ళకి సావధానంగా చెప్పుంటే మంచిదే. అట్లనే వాళ్ళకి 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తామో చెప్తే మంచిదే, అలాగే పెన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్తే మంచిదే, తర్వాత తులం బంగారం ఎప్పుడు ఇస్తో చెప్తే మంచిదో, ఇట్లాంటివి చెప్తే కొంచెం వాళ్ళకు కూడా నిమ్మలంగా ఉంటుంది. అరే మొన్న భలే చెప్పిండు అబ్బా అనేసి వాళ్ళు ఇట్లా సప్పట్లు కొడతారు. అది ఏం లేక వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో ఎట్లున్నారు చూడు, ఆ ఒక్క వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మొత్తం అయోమయం భజగోవింద మీద అంటారు చూడు, బంగాళాఖాతం అన్నట్టుగా అట్లా చూస్తున్నారు. అసలు మీ ఏం చెప్పదలుచుకుంటూ మీ దేనికి వచ్చినాం అనేది వాళ్ళకి అర్థం కాని ముచ్చట. సో అంతే, ఎవరైతే నాకు అడ్వైజ్ ఇస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి జర చూసుకొని ఏండ్రి అంటే ఎక్కడ ఒక్కొక్క వీడియోలు దొరికిపోతూ ఉన్నారు కదా, కనపడుతుంది కదా, తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది కదా. తీరు మార్చుకుంటే మంచిగా ఉంటుంది కొంచెమైనా కూడా. అరే నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పనిలో నిజంగా ఏం కనుక్కోరనుకుంటున్నారా జనాలు? వాళ్ళు మర్చిపోలే ఇంకా చేదు జ్ఞాపకము సెంట్రల్ యూనివర్సిటీ